ఎంత ఏంటంటే మీరు బెంగళూరు ఐఏఎస్ వెళ్తే అందులో నివేదిత నుంచి రాస్తుంది, వివేకానంద రాస్తుంది. ఎందుకంటే సెక్రటరీ వివేకానంద వెళ్తున్నప్పుడు జేఆర్డీ టాటా షిప్ లో ప్రయాణం చేస్తుంటే అడుగుతాడు, ఎందుకు పోతున్నాడు అడుగుతాడు, స్టీల్ ఇంపోర్ట్ చేసిన. అప్పుడు అంటాడు, ఇండియాలో ఒక దాని మీద రీసెర్చ్ పెట్టేవాళ్ళు, అట్లాంటి ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాను. ఇంత ప్రెస్టీజియస్ ఐఏఎస్ ఇన్స్టిట్యూషన్ ఎంత నిలబడ్డదో తెలుసా, వివేకానంద ఇన్స్టిట్యూషన్. జగదీష్ చంద్రబోస్ ఫ్రాన్స్ లో పరిచయారు, రవిశంకర్ ఆర్ట్ ఎగ్జిబిషన్ పరిచయారు. ఇట్లాంటి ఒక జమ్స్ ని వివేకానంద గుర్తించగలుగుతారు. కాబట్టి నివేదిత జగదీష్ చంద్రబోస్ యొక్క రీసెర్చ్ పేపర్స్ ని డిస్ట్రాయ్ చేస్తారని చెప్పేసి దాన్ని తీసేసుకొని వెళ్ళి బయట దేశాలు పబ్లిష్ చేసే కారణంగా వరల్డ్ కి చెట్లలో ప్రాణం ఉంటుందని ఒక విషయాన్ని ప్రూవ్ చేసే కారణంగా అతను జగదీష్ చంద్రబోస్ అందరికి గుర్తుంది. అందుకే నివేదిత గొప్పతనం ఏంటంటే ఆమె ప్రివీ కౌన్సిల్ మెంబర్ ఉండే, 3,000 మంది కాలేజ్ యొక్క కాలేజీ నడిపించేది ఆమె. బ్రిటన్ యొక్క ఎడ్యుకేషన్ పాలసీని డిసైడ్ చేసే ముఖ్యమైన వ్యక్తులలో నివేదిత ఉండే. జస్ట్ మన అన్నింటినీ తన్నేసి వదిలిపెట్టి ఈ దేశానికి వచ్చి మన నుంచి బ్రతికింది. అట్లనే యోగి అరవిందులు ఒక విశేషం ఏంటంటే వీళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత అలీపూర్ బాంబు కేసు కానివ్వండి, మనం వింటున్న మార్టిర్స్ ఉన్నారు కండి, ఇండియన్ మార్టిర్స్ ఎప్పుడు మనం ఖుదీరామ్ బోస్ 18 years కన్నయ్య లాల్, ఇంకొకరు, వీళ్ళందరూ ఫస్ట్ టైం ఇండియా లోపల బాంబు తయారు చేయించింది ఎవరు తెలుసా? ఏ రెవల్యూషన్ తయారు చేయించలేదు, సోదరి నివేదిత తయారు చేయించింది. వివేకానంద శిష్యురాలు సోదరి నివేదిత బాంబు తయారు చేయడం నేర్పించింది. ఫస్ట్ బాంబు ప్రయోగించిన ఎవరి మీద? కింగ్స్ఫర్డ్ యొక్క ప్రయోగించారు. అంటే ఈ దేశానికి వచ్చినప్పుడు ఆమెకు నమస్కారం తెలియదు. మన దేశం నుండి మన దేశాన్ని అభిమానించి ఈ యొక్క సాంస్కృతిక ప్రవాహంలో ఎంత ఉన్నతంగా ఎదిగిన వ్యక్తి అంటే ఆమె చివరి మరణము జగదీష్ చంద్రబోస్ ఇంట్లో ఆయన చేతిలో జరిగింది. అప్పుడు చివరిగా ఆమె ఉచ్చరించిన మంత్రం ఏంటండి? తమసోమ మృత్యుర్మయ అన్మూర్తంగమయ తమసోమ జ్యోతిర్మయ మృత్యుంగ అమృతమయ, దాని తర్వాత ఇంకొక అసతోమ సద్గమయ. ఈ ఉపనిషత్ యొక్క శ్లోకాన్ని ఉచ్చరించి తన ప్రాణాలు వదులుకున్న వ్యక్తి అండి. వీళ్ళెవ్వరు కూడా డెత్ ని మార్టల్స్ లాగా ఎప్పుడు ఫేస్ చేయాలి. వివేకానందుడు లాస్ట్ డే చనిపోయే రోజు ప్రొద్దున ప్రాణాయం చేసి ధ్యానం చేసి తర్వాత పతంజలి యోగ శాస్త్రం పైన క్లాస్ తీసుకొని అతను ఆయన దిగుతుంటాడు. ఇంకో సన్యాసి అంటాడు, ఆయన ఏంటంటే ఇండియా నీడ్స్ అనదర్ వివేకానంద టు అండర్స్టాండ్ దిస్ వివేకానంద అంటాడు. అతనితో సాయంత్రం ధ్యానం చేసుకుంటూ మరణించిన వ్యక్తి. ఇంత విషయం ఇచ్చిన తర్వాత కూడా స్వామి దయానంద సరస్వతి గారు తెలుసు తన దగ్గర ఉన్న వర్కర్ విషయం ఇచ్చిందని తెలుసు, సూపర్ స్టిషన్స్ అన్నింటి వ్యతిరేకంగా పోరాటం చేసింది కాబట్టి అయినా పర్లేదు దాన్ని అట్లా వదులుకొని తన జీవితాన్ని అట్లా వదులుకున్నాడు. అరవింద్ ఘోష్ యోగా సాధనలో వదులుకున్నారు. వీళ్ళందరూ కూడా గ్రేట్ పీపుల్. ఏంటంటే కాన్షియస్లీ లైఫ్ జీవించినట్టే, అన్కాన్షియస్ ఎప్పుడు బ్రతకలేదు, భయం ఎప్పుడు బ్రతకలేదు, ఫియర్ ఎప్పుడు లేదు. అట్లాంటి రియలైజ్డ్ సోల్స్ ఎప్పుడున్నారో వాళ్ళ ఈ దేశానికి ఒక రకంగా ఇన్స్పిరేషన్, వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్. మన సమాజం మనందరం అదృష్టవంతులని అంటున్నాను. ఈ సమయంలో అమృత కాల పరిస్థితిలో ఉన్నాం. బాగా కఠినమైన పరిస్థితుల్లో నేను గుర్తుపెట్టుకోండి, అమృత కాలంలో ఉన్నాం. మనమంటూ ఒక బాధ్యత ఉంటుంది. చాలా గొప్ప విషయాలు చేయాల్సిన అవసరం లేదు. కనీసం భారతీయ ధర్మాన్ని శాస్త్రాన్ని మన ఇంట్లో బొమ్మల రూపం పెట్టుకున్నా పర్లేదు. ఇదే దయానంద సరస్వతి వివేకానంద అరవిందకు బొమ్మలు పెట్టినా, లేదా ఏదో పుస్తకాలు పడున్నా మీ పిల్లలు వచ్చి నాన్న ఇంత పెద్ద పుస్తకం ఏం రాసి ఉంటుందంటే, అరే కాదు ఇది వేదం ఇది భగవద్గీత అని చెప్పినా మీరు ఇంట్లో సంస్కారం ఇచ్చినట్లేక ఆ చిన్నపాటి ఎలిమెంట్ ఆఫ్ సంస్కారం మన ఇంట్లో ఇవ్వగలిగితే కూడా గొప్ప పని. మన భాష, మన సంస్కృతి, మన స్వాభిమానము, మనకంటే ఒక ఇతిహాసం ఉంది. నేనేం చెప్తాను, ప్రజెంట్ జనరేషన్ చెప్పకపోతే మీ పిల్లలు తీసుకొని కొద్దిగా యాత్రా స్థలాలకు వెళ్ళండి. ఇండియా యొక్క కంటిన్యూస్ లైబ్రరీ తెలుసా అండి? ఇండియన్ యొక్క ఏన్షియంట్ సైన్స్ అనేవి అవి లైబ్రరీస్ ఉంటున్నాయి. నాకు ఎవరు అవసరం లేదు. అజంతా ఎలా తీసుకెళ్ళినా, ఇంకెక్కడ ఎలా తీసుకెళ్ళినా ఇప్పుడు కూడా ఇండియా ఇస్ లివింగ్, ఇండియా ఇస్ దేర్ లివింగ్ డైనమిక్. దీన్ని కొద్దిగా మనం ఇంకో తరానికి అందజేయాలి. ఆయన ఒక కోరుకుంటే వివేకానందుడి ఈరోజు రాష్ట్రీయ స్వయం శిక్షణ వచ్చిన ఎవరు వచ్చినా వీళ్ళందరి యొక్క యోగదానమే, వీళ్ళ యొక్క థాట్లో మరి ఈరోజు ఆయన అంటుండే 100,000 young men and women fired with the zeal of holiness, fortified with eternal faith in Lord, now to launch courage will move the length and breadth of India, preaching the gospel of salvation. ఇది వివేకానంద యొక్క విజన్. ఎలా అంటే 100 మంది 1,00,000 మంది యువతి యువకులు ఈ దేశంలో ఫైర్డ్ విత్ ద జీల్ ఆఫ్ హోలీనెస్, పవిత్రమైన హృదయంతో, ఫార్టిఫైడ్ విత్ ఇటర్నల్ ఫెయిత్,
భగవంతు లోపల అచంచల విశ్వాసంతో నౌ టు లాయన్స్ కరెక్ట్ సింహ పరాక్రమంతో దేంతో కారణంగా ఇస్లాం లాగా క్రిస్టియన్స్ లాగా కాదు. దేంతో సింహ పరాక్రమం అంటే ఈ దేశం ప్రపంచంలో మానవాళికి సహాయం చేయాలక మాతృ హృదయంతో ఉన్న సింహ పరాక్రమంతులు అయ్యుండి ఈ దేశాన్ని సంచరిస్తుంటారు, వెళ్తుంటారు. అప్పుడు ఈ దేశకు మార్పు ఉంటుంది. వాళ్ళందరూ విశ్వసిస్తూ వాళ్ళందరూ సాహిత్యంలో ఉంది. రమణ ఒక రకంగా దానిపైన ఆయనకు ఆ కోరిక ఉండే అరవిందో నాకు తెలుసు, నేను ఫీల్ అయినా కాబట్టి చెప్తాను. నేను